దేవునికి స్తోత్రములు. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని వాగ్దానము కీర్తనలు 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పడి ఉన్న గుంటల నుండి వారిని విడిపించెను. చూడండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని యొక్క వాక్యము మనుషుల్ని బాగు చేస్తుంది. ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్కేల్తో. ఎస్కేల్ గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో మనం చూస్తే, నరపుత్రుడా అని ఎస్కేల్ని దేవుడు సంబోధిస్తున్నాడు. యెహోవా హస్తము నా మీదకి వచ్చి, నేను ఆత్మ మనుషుడైన యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దించెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకుల లోయలో కనపడినవి, కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవా? ఆయన నన్ను అడగగా, ప్రభువా యెహోవా నీకే తెలియనని చెప్పాను. చూడండి, ఇక్కడ ఎస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక లోయలోకి దేవుడు తీసుకొని వెళ్ళి ఆ లోయలో చూపించాడు. అక్కడ చాలా ఎముకలు ఉంటాయి. అవి కేవలం ఎండిపోయిన ఎముకలయ్యి. నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతీయా అని దేవుడు అడిగితే ఎస్కేల్ అంటాడు, అయ్యా అది నీకే తెలియదు అన్నాడు. ఇక్కడ ఎముకలను, ఆ లోయను ఎందుకు దేవుడు అతను చూపించాడు అంటే, 11వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇశ్రాయేల్ గురించి చెబుతున్నాడు ఆయన. ఈ ఎముకలు ఇశ్రాయేలును అందరూ సూచిస్తున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయినవి, మన ఆశలు విఫలమైన, మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఎముకలు ఎండిపోయినవి, మన ఎముకలు ఎండిపోయినవి, మనము నశించిపోయి ఉన్నాము. మన ఆశలు విఫలమైపోయినాయి, మనం నాశనం అయిపోయి ఉన్నాం. ఆశలన్నీ కూడా అనుకున్నవన్నీ విఫలమైపోతూ ఉండే. ఎముకలు ఎండిపోయినవి, మనం నశించిపోయామని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ పరిస్థితిని గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఈ ఎముకలు బ్రతుకుతాయి అంటే అది నీకే తెలుసు అన్నాడు. అవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేక, చెయ్యి ఒకటి, కాలు ఒకటి, తల ఒకటి, ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది. ఒకటి సంబంధాలు గొట్టలుగా ఉండే అక్కడ. అయితే దేవుడు అంటున్నాడు ఎస్కేలుతో, ఈ ఎముకలు బ్రతుకున్నట్లుగా ప్రవచించమన్నాడు. ఎప్పుడైతే ప్రవచించాడో ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నప్పుడు గడగడ ధ్వని వచ్చిందంట. ఒకదానితో ఒక సంబంధం తెగిపోయింది. అందుకే అంటాడు కదా, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు ఆదాము. తన అవనిని తయారు చేసినప్పుడు ఎముక తీసి అవని తయారు చేశాడు. అనగా మరి కుటుంబంలో కూడా భార్యాభర్తలు కూడా ఒకరికొకరి సంబంధం లేకోకుండా సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారా? ఈ రోజున మన ఆశలు విఫలం అయిపోయినాయి. మనం ఎండిపోయాం. మన ఆర్థికంగా, మన యొక్క కుటుంబాల్లో మరి అనేకమైన నష్టాలు కలుగుతున్నాయి. వ్యాపారంలో నష్టం వచ్చింది, అలాగే అప్పులైపోయాం, సమస్యలు, శోధనలు అని నువ్వు చింతిస్తుందేమేమో. చూడండి, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒకటి కలిసిపోయినాయి. అలాగే వాటి మీద నరాలు, మాంసం అంతా కప్పబడిపోయింది. మరలా ప్రవచించినప్పుడు నలుదిక్కుల నుంచి వచ్చే జీవాత్మ వచ్చే వాళ్ళలో ప్రవేశించినప్పుడు, వారిలోకి జీవం వచ్చినప్పుడు లెక్కలేని సైన్యముగా వారు మారిపోయినారు. అంటే దేవుని యొక్క ఆత్మ ఒకదానికొక సంబంధం లేనటువంటి వాటిని సరిచేసి దేవుడు నిలబెట్టినాడు. ఈ రోజున అనేకమైన కుటుంబాల్లో సమాధానం లేక, శాంతి లేక, ఒకరికొక సంబంధం లేక, మాటలు పసకట్లేదు. ఒకరికొకరు మాటలు పసక్క, ఒకరికొక సమాధానం లేక, ఒకరి మాట ఉంటే ఒకరికి ఐక్యత లేక, ఈ రోజున కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అలాగే భార్యాభర్తల్లో మరి పొసగక ఒకరికొకరికి కూడా మరి మొఖాలు ఇంకొకరు చూసుకోలేని స్థితిలో ఈ రోజున అలాంటి యొక్క పరిస్థితులు ఉన్నారు. ఈ రోజున అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుడే తన వాక్కు ద్వారా సరిచేసే దేవుడైనాడు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన వాక్కును పంపి ఆయన మనం బాగు చేస్తాడు. ఆయన ఇశ్రాయేలు పరిస్థితి అలాగ అయిపోయింది. ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేదు, ఒకరి మధ్యకి ఒక సమాధానం లేదు. మన ఆశలు విఫలమైపోయినాయి, మన ఎముకలు ఎండిపోయినాయి అనే వాళ్ళు ఇక మనం నశించిపోయామన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్తను పంపించినాడు. ఆయన వాక్కును పంపించినప్పుడు
ఆ యొక్క వాక్కు వాళ్ళని బాగు చేసింది. అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యం నీకు అందించబడుతుంది. ఈ వాక్యం ద్వారా నీ కుటుంబం, నీ బిడ్డలు కూడా జీవితాలు బాగుపడి కట్టబడి సమాధానం, శాంతి వస్తుంది. అందుకే వారు లెక్కలేని సైన్యంగా మారిపోయినారు. దేవుడు దర్శిస్తే నీ కుటుంబము చక్కగా కట్టబడి ఆశీర్వదించబడి దీవించబడుతుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని విందాం. మా ప్రియ సహోదరులందరూ ప్రార్థన చేస్తున్నాం. అయా, తన వాక్కును పంపి వారు బాగు చేస్తున్నావు. బాగు చేసేది నీవే, లేవనెత్తేవాడు నీవే, సరిచేసేవాడు నీవే, సమాధానం ఇచ్చేవాడు నీవే, జీవాన్ని ఇచ్చేవాడు నీవే, బలాన్ని ఇచ్చేవాడు నీవే, సారవంతంగా ఆశీర్వాదకరంగా మార్చేవాడు నీవే. నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.